తిరుపతి జిల్లాలో కార్మిక సమస్యలపై దృష్టి సారిస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 25న నిజాం దినంగా నిర్వహిస్తూ కార్మిక హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. భారతీయ మజ్దూర్ సంఘ్ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25న నిజాం దినంను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కార్మికులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సమస్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కార్మిక చట్టాల్లో మార్పులు, కార్మిక భద్రత, ఉద్యోగ స్థిరత్వం, వేతనాల పెంపు వంటి అంశాలపై డిమాండ్లు చేయనున్నారు. అలాగే ఈపీఎస్ 98 పెన్షన్లను కనీసం 7,500కు పెంచాలని, ఎన్టీసీ, హెచ్ఈసీ, ఐటీఐ, హెచ్ఎంటీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని బిఎంఎస్ కోరుతోంది. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సమస్యల పరిష్కారం, కాంట్రాక్ట్ కార్మికులను సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో ఈ కార్యక్రమం నిర్వహించున్నారు. కార్మిక హక్కుల సాధన కోసం ఈ నిజాం దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిఎంఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశం ఏమనగా గడిచిన నెలలో ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో మన ఒడిశా రాష్ట్రంలో పూరి రాష్ట్రంలో ఒడిశా రాష్ట్రం జగన్నాథ్ పూరిలో 6, 7, 8 తేదీలో నిర్వహించిన అఖిల భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సమన్వయ 21వ కాన్ఫరెన్స్ లో ఈ నెల 25వ తారీఖు నిరసన కార్యక్రమం పాటించవలసిందిగా బిఎంఎస్ అనుబంధ సంఘాలు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు మరియు నిర్వహించాలని చెప్పి కార్మికులు వివిధ రంగాల్లో ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి బిఎంఎస్ నెల 25వ తారీఖు నిరసన కార్యక్రమాలు, అలాగే నల్ల బ్యాచ్లు పెట్టుకొని బిఎంఎస్ నిరసన దినంగా ఈ నెల 25వ తేదీ నిరసన దినంగా పాటిస్తున్నాము. దాని ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. నా పేరు వెంకటాద్రి యాదవ్, బిఎంఎస్ జిల్లా కార్యదర్శి. అలాగే సుబ్బన్న గారు, జిల్లా కార్యదర్శి, తిరుపతి జిల్లా బిఎంఎస్. అలాగే బిఎంఎస్ నాయకులు చంద్రశేఖర్ గారు, అలాగే సాయి గణేష్ గారు, బిఎంఎస్ నాయకులు. ఈ విలేకరుల సమావేశంలో ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉన్న కార్మికుల సమస్యలపై అనేక మార్లు బిఎంఎస్ రిప్రజెంటేషన్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కనుక ఫిబ్రవరి 6, 7, 8 తేదీలో జరిగిన 21వ బిఎంఎస్ కాన్ఫరెన్స్ లో పెద్దలు కేంద్ర కార్యాలయం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25వ తారీఖు దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని, కార్మికుల సమస్యలపై ఎనలేని పోరాటం చేస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్ దేశ హితం, కార్మిక హితంగా పనిచేస్తున్నాము. దీర్ఘకాలిక సమస్యలైనటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమి, అలాగే మిగతా కార్మికుల పక్షాన కూడా మేము పూర్తిగా వాళ్ళకి చాలా వరకు దాదాపు 5 దశాబ్దాలుగా అంగన్వాడీ కార్యకర్తలు అయితేమి, ఆశా వర్కర్లు అయితేమి వాళ్ళు ఇంకా స్కీమ్ వర్కర్లుగానే చూస్తున్నారు. కానీ వారికి గౌరవ వేతనం దక్కలేదని చెప్పి, వాళ్ళకి మినిమం వేతనం ఇవ్వాలని చెప్పి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా, అలాగే బిఎంఎస్ అభిప్రాయం మధ్యాహ్న భోజన కార్మికులకు, ఆశా వర్కర్లకు లక్షల్లో తక్కువ గౌరవ వేతనాలు కొనసాగుతున్నారు. 5 దశాబ్దాల సేవానంతరం కూడా అంగన్వాడీ కార్యకర్తలు కేవలం స్కీమ్ వర్కర్లుగానే పరిగణించబడుతుంది. రోజుకు 10 గంటలకు పైగా పని చేయించుకుని కూడా వాళ్ళకి సరైన గౌరవ వేతనం లభించలేదని బిఎంఎస్ అనుకుంటున్నాము. అలాగే అనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఎన్టీసీ బిల్లులు అయితేమి కరోనా కాలం నుంచి కేవలం 50% వేతనాలు పొందుతున్నారు. ఇప్పుడైతే దాదాపు 10 నెలలుగా వాళ్ళు పూర్తిగా జీతాలు గడియలేని పరిస్థితి ఉంది. అలాగే రాంచీలో హెచ్ఈసీ ఉద్యోగులకు 32 నెలలుగా జీతాలు అందడం లేదు. ఇటువంటి మన ఎన్నో పరిస్థితులు మన ప్రభుత్వ రంగాల్లో ఉన్న, ముఖ్యంగా బిఎంఎస్ ఈపీఎస్ ద్వారా ఈపీఎస్ 95 పథకం కింద కనీస పెన్షన్ 1000 రూపాయలుగానే ఉంది. దాన్ని 7,500 చేయాలని చెప్పి
బిఎంఎస్ డిమాండ్ చేసింది. అంతేకాకుండా బిఎంఎస్ ఈ నెల 25 తారీఖు దేశవ్యాప్తంగా ర్యాలీలు, గేట్ మీటింగ్లు నిర్వహించి నల్ల బ్యాచ్లు ధరించి జిల్లా అధికారుల ద్వారా గౌరవ ప్రధానమంత్రికి, కేంద్ర కార్మిక శాఖ మంత్రికి, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా వినతిపత్రం సమర్పిస్తున్నాము. ముఖ్యమైన డిమాండ్లు ఏమంటే అన్ని రంగాల్లో ఉన్న కార్మికులకు ఎలాంటి మినహాయింపు లేకుండా అంత్యోదయ స్ఫూర్తితో కార్మిక చట్టం కఠినంగా అమలు చేయాలని కోరుతున్నాము. అలాగే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 సంవత్సరంలో తీసుకున్న ఆక్యుపేషన్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020 కార్మికులకు నష్టం కలిగించే అంశాలను సవరించాలని బిఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఇండియన్ లేబర్ ఇన్సూరెన్స్ వెంటనే నిర్వహించి త్రైపాక్షిక కమిటీలతో పునర్గర్భించి వాటి సమర్థవంతమైన పనితీరును నిర్ధారించాలని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే అన్ని స్కీమ్ వర్కులు నెలవారీ గౌరవ వేతనం ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో వాళ్ళ పనిదినాలను 6 రోజులుగా ఉంటాయి, వారానికి 5 రోజులుగా కుదించాలని చెప్పి తెలియజేస్తున్నాము. తర్వాత డీటెయిల్స్ మా సహ కార్యదర్శి సుబ్బన్న గారు రిలేషన్షిప్ 2020 ఆక్యుపేషన్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కోడ్ను కార్మికులకు నష్టం కలిగించేందుకు సవరించాలని చెప్పి, అదేవిధంగా అన్ని స్కీమ్ వర్కర్లకు నెలవారీగా గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి, ఈపీఎస్ 95 కింద పెన్షన్ స్కీమ్ 1000 రూపాయల నుండి 7500 పెంచాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఎన్టీపీసీ మిల్లులు, హెచ్ఈసీ, రాంచీ, ఐటీఐ, హెచ్ఎండి వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పి, బ్యాంకింగ్ రంగం వారికి వారానికి 5 డేస్గా వర్కింగ్ డేస్గా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ 14, 15, 16, 21 అనుగుణంగా స్కీమ్ వర్కర్లకు, కాంట్రాక్ట్ వర్కర్లకు క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. మన జిల్లా కలెక్టర్ ఆఫీసు బిఎంఎస్ నిరసన దినంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ రోజు అన్ని కార్మిక సంఘాలు, అందరూ ఎంప్లాయీస్, కార్మికులు, కాంట్రాక్ట్ వర్కర్లు వచ్చేసి అక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. 25 నిరసన దినాన్ని జిల్లాలో ఉన్న అందరూ కార్మికులు, ఆశా వర్కర్లు, సంఘటిత, అసంఘటిత కార్మికులు అందరూ ఈ నిరసన దినం విజయవంతం చేయాలని చెప్పి జిల్లాలో ఉన్న కార్మికులకు అందరికీ తెలియజేస్తున్నాం.